Friends, welcome to our channel. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ కూడా కొట్టండి. సో లాస్ట్ క్లాస్ లో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B దాంట్లో థర్డ్ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్, జేఈ అండ్ ఐపీఈ కదా. సో థర్డ్ చాప్టర్ ద స్ట్రెయిట్ లైన్స్. సో స్ట్రెయిట్ లైన్స్ లో ఎక్సర్సైజ్ 3A రోమన్ 2 కంప్లీట్ చేసుకుందాం. సో రోమన్ 2 ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఐపీకి ఇంపార్టెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా మెన్షన్ చేస్తుంటా. మీరు కూడా అక్కడ స్టార్ మార్క్ పెట్టుకోండి ఎవరి ప్రాబ్లం దగ్గర. సో ప్రజెంట్ అయితే నేను నేర్చుకోవాల్సింది, ఎందుకంటే నేర్చుకుంటేనే ఎంసెట్ లో, జేఈ మెయిన్స్ లో మంచి ర్యాంక్ వస్తుంది. ఐపీకి అయితే ముందు ఎవరి ప్రాబ్లం అవసరం లేదు, బట్ నేర్చుకుంటే మన కాన్సెప్ట్ తెలుస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలుస్తుంది. ఓకేనా, రైట్. ఎక్సర్సైజ్ 3A రోమన్ 3 లో ఫస్ట్ ప్రాబ్లం. సో ఇవాళ ఈ రోమన్ 3 కంప్లీట్ అవుతుంది, అంటే దీంతో ఎక్సర్సైజ్ 3 ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3A 3B లో ఒక 2 క్లాస్ అయితే 3B కూడా కంప్లీట్ అవుతుంది. సో రెగ్యులర్ చేస్తుంటా. సో ఎవరైనా మీరు వాచ్ చేస్తూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ -2, 4 అండ్ మేకింగ్ x and y ఇంటర్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. సేమ్ ఇంత లాస్ట్ క్లాస్ లో ప్రాబ్లం చేసాం, 2 ప్రాబ్లమ్స్ చేసాం రోమన్ 2 లో, 6th and 7th. సో 6th and 7th కాదు, 8th and 9th. సో అక్కడ ఇంటర్సెప్ట్స్, ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఉంది ఒక ప్రాబ్లం, ఇంకోటి సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఇస్ 0. ఇక్కడ సేమ్ ప్రాబ్లం. సో వాడు ఏమి ఇచ్చిన మనకి x and y ఇంటర్సెప్ట్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. సో ఇంటర్సెప్ట్స్ 2:3 రేషియోలో ఉన్నాయంట. సో ఫస్ట్ ఇంటర్సెప్ట్స్ తీసుకుందాం. Let A, B are the x, y intercept. X intercept is A, y intercept is B. So required equation is. So intercept ఉన్నాయి కదా. సో intercept form లో equation లైన్ తీసుకోండి. x by A plus y by B equals to 1. Take it as equation number 1. Given any ratio intercepts given చూడండి ఒకసారి, x and y intercepts which are in the ratio 2:3. So given intercepts ఏంటి, x and a is to b కదా. So a is to b is equals to 2:3. Intercepts are in the ratio 2:3. అంటే a intercept to b equals to 2:3. a is to అంటే a by b అన్నట్టు. a by b is equals to 2/3. సో a is equals to ఏం రాసుకోవచ్చు, రైట్ సైడ్ b రైట్ సైడ్ చేస్తే 2b అవుతుంది. సో 2b/3 అవుతుంది. a is equals to 2b/3. సో టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో సబ్స్టిట్యూట్ a వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. a వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ a వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. therefore 1 implies x by a అంటే ఏంటి, 2b/3 plus y by b వాల్యూ చేంజ్ చేయకండి, y by b is equals to 1. x by 2b/3 plus y by b equals to 1. ఇది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 3x by 2b అవుతుంది plus y by b equals to 1. సో ఎల్సిఎం వస్తుంది, ఇక్కడ 2b ఉంది, ఇక్కడ b కదా, అంటే 2b ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ b సేమ్ ఉంది, 2 లేదా దీని 2 తో మల్టిప్లై చేద్దాం, అంటే 3x plus 2y by 2b equals to 1. సో ఈ 2b రైట్ హ్యాండ్ సైడ్ చేస్తే 2b into 1 2b అవుతుంది. సో 3x plus 2y is equals to 2b. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. 3x plus 2y is equals to 2b. సో దిస్ ఈక్వేషన్ ఇస్ పాసింగ్ త్రూ పాయింట్ ఇచ్చిండు. ఈక్వేషన్ ఏ పాయింట్ నుండి పాస్ అవుతుందంట, -2, 4. ఈ ఈక్వేషన్ 3 పాసింగ్ త్రూ పాయింట్ -2, 4. అదే రాద్దాం. ఈక్వేషన్ 3 పాసింగ్ త్రూ -2, 3 నుండి పాస్ అవుతుంది. therefore 3 implies. సో x ప్లస్ ఏం తీసుకోవాలి, x equals to -2 తీసుకోండి, y equals to 3 తీసుకోండి. సో 3 into -2 plus 2 into y, 3 is equals to 2b. So 3 to the 6 -6 plus 2 3 to the 6 equals to 2b. ఇక్కడ మిస్టేక్ అయింది, సారీ, పాయింట్ -2, 4 కదా, 4
4 2s are 8. So 8 minus 6 అంటే b equals to 2 అవుతుంది. b is equals to 2 by 2. 2 by 2 అంటే 1. b is equals to 1. So substitute b value in equation number 3. We will get required equation. b value తీసుకొచ్చి మనకి ఏవైతే అవసరం లేదు, జస్ట్ ఈక్వేషన్ వస్తే సరిపోతుంది. వాడు స్పెషల్ గా ఫైండ్ ద x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ అనట్లే, మనకి ఫైండ్ ద ఈక్వేషన్ అంటున్నాడు. ఇది ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేసి ఇది వస్తుంది ఫైనల్ గా. సో దీంట్లో b value సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. Substitute b equals to 1 in equation 1 equation 3 in equation 3. 3 లో substitute చేద్దాం. Therefore 3 implies 3x plus 2y. b value into 1, b into 1. So 3x 2b కదా, 3x plus 2y equals to 2b. So 2 into 1 b value. So 3x plus 2y is equals to 2 1s are 2. The required equation. So required equation ఏంటంటే 3x plus 2y is equals to 2. ఇది రోమన్ 3 లో ఫస్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఈజీ. అండ్ ఇది కూడా రేషియో 2 మార్క్స్ అడుగుతుంటాడు. ఈ రేషియోలో 3 ప్రాబ్లమ్స్, ఇంటర్సెప్ట్స్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ లో 3 ఉంటాయి. ఒక రోమన్ 2 లో 8th ప్రాబ్లం, 9th ప్రాబ్లం అండ్ రోమన్ 3 లో ఫస్ట్ ప్రాబ్లం. అక్కడ ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ ఇస్తాడు 8th లో, 9th లో సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ 0 అంటాడు. ఇక్కడ ఇంటర్సెప్ట్స్ అనేది రేషియో 2:3. Take screenshot. Next Roman 3 లో సెకండ్ ప్రాబ్లం. ఒకసారి ప్రాబ్లం జాగ్రత్తగా రీడ్ చేయండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ 4, అంటే మన లైన్ అనేది 4, నుండి పాస్ అవుతుందంట. అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 1, 1 అండ్ 2, 3. అంటే ఈ 2 పాయింట్స్ నుండి పాస్ అయ్యే లైన్ కి మన లైన్ పర్పెండిక్యులర్ గా ఉంటుందంట. సో ఈ 2 పాయింట్స్ నుండి ఒక లైన్ పాస్ అవుతుంది కదా, ఆ లైన్ కి మన లైన్ ఎలా ఉంటుందంట, పర్పెండిక్యులర్ ఉంటుందంట. సో సపోజ్ ఇది వచ్చిన పాయింట్స్ ఈ రెండు ఏ పాయింట్ బి పాయింట్ అనుకుందాం. సో ఏ పాయింట్ 1, 1 అనుకుందాం అండ్ బి పాయింట్ 2, 3 అనుకుందాం. అంటే ఇది ఏబి లైన్, వచ్చే లైన్ మనకి ఏబి. అండ్ మన లైన్ ఎలా ఉంటుంది, మన లైన్ ఇది సిడి అనుకోండి. సపోజ్ ఇది సి, ఇది డి. ఏ పాయింట్ నుండి పాస్ అవుతుంది, డి పాయింట్ నుండి పాస్ అవుతుంది 4, 3. అంటే ఈ రెండు లైన్, ఈ ఏబి లైన్ కి అంటే ఈ 1, 1, 2, 3 జాయిన్ చేసిన లైన్ కి మన లైన్ అనేది పర్పెండిక్యులర్ ఉంటుంది అండ్ పాసింగ్ టు ద పాయింట్ 4, 3. సో మనకి 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే స్లోప్ తెలుసు మనకి. స్లోప్ కండిషన్ ఉంటుంది m1 m2 is equals to -1. ఓకేనా. సో దీని స్లోప్ m1 అనుకుందాం, స్లోప్ ఆఫ్ ఏబి ది. దీని స్లోప్ m2 అనుకుందాం. అంటే m1 ఫైండ్ చేస్తే మనకి ఏబి స్లోప్ ఫైండ్ చేస్తే సిడి స్లోప్ ఫైండ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో స్లోప్ ఆఫ్ let m1 మీద m1 డైరెక్ట్ ఇస్తున్నాం. m1, m2 are the slopes of AB and CD. సో m1 ఫైండ్ చేద్దాం. m1 అంటే స్లోప్ ఆఫ్ AB. ఏంటి స్లోప్ ఫార్ములా, y2 - y1 by x2 - x. మనకు తెలుసు ఆల్రెడీ స్లోప్ ఏంటి ఫార్ములా అనేది. స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు y2 - y1 by x2 - x1. ఇక్కడ ఫార్ములా వస్తే మీరు బోర్డ్ ఎగ్జామ్ లో రాసినప్పుడు ఫార్ములా రాసి ఒక బాక్స్ లో తీసుకోండి. ఫార్ములా మీరు డెఫినెట్ గా రాయాల్సింది. ఈ ప్రాబ్లం నేను కొన్నిసార్లు రాయకపోవచ్చు, తెలిసిన ఫార్ములాని మీరు అయితే రాయండి. స్లోప్ ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే y2 - y1 by x2 - x1. సో m1 అంటే ఏంటి, స్లోప్ ఆఫ్ AB. సో ఏ పాయింట్ ఏంటి, x1, y1, ఇది x2, y2. సో y2 - y1 by x2 - x1. y2 అంటే ఏంటి, ఇది x1, y1, ఇది x2, y2. సో 3 - 1 by x2 అంటే 2, 2 - 1. 3 - 1 అంటే ఏంటి, 2, 2 - 1 అంటే 1. అంటే m1 is equals to 2 by 1, 2 by 1 అంటే 2. m1 అంటే ఏంటి, AB లైన్స్ లో. మనకి CD లైన్స్ లో మనకి కావాల్సింది ఏంటి, ఈ CD ఈక్వేషన్ కావాలి. సో మనకి AB, CD ఎలా ఉన్నాయి, రెండు కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయి. సో AB, CD are perpendicular to each other. పర్పెండిక్యులర్ సింబల్ ఇది. AB is perpendicular to CD. Therefore మన కండిషన్ తెలుసు ఏంటి, m1 m2 is equals to -1 అని. If two lines are perpendicular then m1 m2 is equals to -1. m1 వాల్యూ ఏంటి, 2 తెలుసు కదా మనకు ఆల్రెడీ. 2 సబ్స్టిట్యూట్ ఏంటి, 2 into m2 is equals to -1. m2 is equals to -1 by 2. m2 అంటే ఏంటి, స్లోప్ ఆఫ్ CD. Therefore slope of CD is equals to
CD M2 is equals to ఏంటి -1/2. స్లోప్ ఆఫ్ CD M2 is equals to -1/2. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ CD ఫైండ్ చేయండి. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ CD is వాడి ABCD వల్ల మనం మన కన్వెంట్ కోసం తీసుకుంటున్నాం అంతే. సో ఈక్వేషన్ ఆఫ్ CD is y minus y1 is equals to ఇది C పాయింట్ అనుకోండి, D పాయింట్ అనుకోండి. M స్లోప్ అంటే ఏం తీసుకున్నాం? CD స్లోప్ ఏంటి? M2. సో M2 into x minus x1. సో x1 అంటే ఇక్కడ నుండి తీసుకోవాలి, C పాయింట్ నుండి తీసుకోవాలి. C పాయింట్ ఏంటి? 4 ఎందుకంటే ఈక్వేషన్ ఆఫ్ CD కదా, D పాయింట్ తెలియదు మనకి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ కోఆర్డినేట్ C కదా. సో C పాయింట్ తీసుకోండి బికాస్ దిస్ లైన్ ఇస్ పాసింగ్ త్రూ 4, ఆ లైన్ అనేది 4, నుండి పాస్ అవుతుంది. సో టేక్ x1 as 4, y1 as -3. సో y minus y1, y minus x minus 3 is equals to M2 అంటే -1/2 into x minus x1 అంటే 4. ఈ 2 లెఫ్ట్ సైడ్ సెండ్ చేయండి. 2 into minus into and plus y plus d equals to minus of x minus 4. 2 into y, 2y, 2 3 is 6 equals to minus into plus minus x minus into minus plus 4. ఈ x లెఫ్ట్ సైడ్ సెండ్ చేసుకోండి, ఆ 4 లెఫ్ట్ సెండ్ చేయండి. సో x plus 2y plus 6 minus 4 equals to 0. సో x plus 2y, 6 minus 4 అంటే 2 plus 2 equals to 0. So this is a required equation of a line. సో ఈ లైన్ అనేది పాసింగ్ త్రూ 4, ఉంటుంది అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ జాయిన్ ద పాయింట్స్ 1, 1 అండ్ 2, 3. ఈ లైన్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది అండ్ 4, నుండి పాస్ అవుతుంది. Therefore required equation of line, last completely different line, ये problem है. Required equation of line is x plus 2y plus 2 equals to 0. x plus 2y स्टेशन में करना 6 minus 4 plus 2, right, correct. x plus 2y plus 2 equals to 0. So ఇది Roman 3 లో third problem. Next Roman 3 లో third question. Show that the following sets of points are collinear and find the equation of the line L containing them. అంటే వాడు ఇచ్చిన గివెన్ పాయింట్స్ అనేవి కొలీనియర్ అని ప్రూవ్ చేయాలి మనం. కొలీనియర్ అంటే ద పాయింట్స్ లైస్ ఇన్ ద సేమ్ లైన్ మీద ఉన్నాయనుకోండి వాటి కొలీనియర్ పాయింట్స్ అంటాం. సేమ్ లైన్ మీద ఉంటే వాటి స్లోప్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. సో ఫస్ట్ ఫస్ట్ వన్ తీసుకుందాం. ఫస్ట్ వన్ పాయింట్స్ వాడి గివెన్ పాయింట్స్ ఇది ఏ అనుకుందాం. వాడు ఏబిసి మనం ఏ అనుకుందాం. ఏ ఫస్ట్ పాయింట్ -1, 5,1. B point 5,5. C point 10,7 అనుకుందాం. సో ఇది లైన్ అనుకోండి, ఇది ABC. సో కొలీనియర్ అంటే ఇలా ఒకే లైన్ మీద 3 పాయింట్స్ ఉండాలి. 3 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, ఇది ఎంత స్లోప్ చేస్తుంది, AB ఎంత స్లోప్ ఉందో BC స్లోప్ కూడా సేమ్ రావాలి. ఫస్ట్ స్లోప్ ఆఫ్ AB ఫైండ్ చేద్దాం, స్లోప్ ఆఫ్ BC ఫైండ్ చేద్దాం. ఆ రెండు స్లోప్స్ ఈక్వల్ వచ్చాయి అనుకోండి, ఆ 3 పాయింట్స్ అనేవి కొలీనియర్ పాయింట్స్. స్లోప్స్ ఏదైనా తీసుకోవచ్చు, AB BC తీసుకోవచ్చు, ఆర్ BC AC తీసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఆ 2 స్లోప్స్ ఈక్వల్ రావాలి. ఫస్ట్ వన్ స్లోప్ ఆఫ్ AB ఇద్దాం. స్లోప్ ఆల్రెడీ ఫార్ములా తెలుసు మనకు ఆల్రెడీ. స్లోప్ ఆఫ్ AB స్లోప్ ఫార్ములా ఏంటి మనకి? y2 minus y1 by x2 minus x1. అది ఇంతకుముందు స్టార్టింగ్ ఇయర్ Roman 1 లో ప్రాబ్లమ్ చేసాం. ఇది స్లోప్ ఫార్ములా. AB కదా, A పాయింట్ x1 y1, B పాయింట్ x2 y2 తీసుకుంటున్నాం. సో y2 minus y1, y2 అంటే y2 అంటే 5. సో 5 minus of y1 అంటే 1 by x2 అంటే 5 minus of x1 అంటే -5. సో 5 minus 1 అంటే 4. 5 minus it minus plus 5 plus 5 10 అవుతుంది. సో 2 2s are 2 5s are. సో slope of AB is equals to 2/5. Slope of AB ఏంటి? 2/5. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ BC ఫైండ్ అవుట్ చేయండి. BC అంటే B పాయింట్ ఇది తీసుకోవాలి, x1 y1 B పాయింట్ అనుకోవాలి, C పాయింట్ x2 y2. సో స్లోప్ ఆఫ్ BC is equals to B point C point ఏంటి? 7 minus 5 by 10 minus 5. 7 minus 5 అంటే 2, 10 minus 5 అంటే 5. సో రెండు స్లోప్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. AB స్లోప్ చూడండి, BC స్లోప్. AB స్లోప్ 2/5,
BC స్లోప్ 2/5 అంటే రెండు స్లోప్స్ కూడా ఈక్వల్ అంటే కోలీనియర్. Therefore slope of AB equals to slope of BC రైట్. ఇప్పుడు ఈ త్రీ పాయింట్స్ కొలీనియర్ కదా, అంటే వాటి అంటే ఒకే లైన్ మీద ఉన్నాయన్నట్టు. ఆ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 2 పాయింట్స్ ఎనఫ్, 2 పాయింట్స్ సరిపోతాయి. ఒకటి x1 తీసుకుంటాం, ఇంకోటి x2 y2 తీసుకుంటాం. బట్ మనకి డౌట్ వస్తుంది కొందరికి 3 పాయింట్స్ లో ఏ 2 పాయింట్స్ తీసుకోవాలని. సో ఎనీ 2 పాయింట్స్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. AB తీసుకొని లైన్ ఫైండ్ చేసిన అదే ఆన్సర్ వస్తుంది, BC తీసుకొని చేసిన అదే ఆన్సర్, సేమ్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. AC తీసుకొని సాల్వ్ చేసినా కూడా సేమ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ వస్తుంది మనకి. సో నేను AB తీసుకుంటున్నా. సో ఈక్వేషన్ ఆఫ్ AB ఇస్ ఏ పాయింట్ ఏంటి మనకి, ఏ పాయింట్ ఏంటి -5,1, B పాయింట్ ఏంటి B పాయింట్ 5,5. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ AB ఇస్ ఏంటి, మన ఫార్ములా ఉంది ఆల్రెడీ. ఏంటి, y - y1 is equals to y2 - y1 by x2 - x1. లేదా అంత అవసరం లేదు మనకి. AB స్లోప్ అంటే స్లోప్ తెలుసు కదా మనకి, AB స్లోప్ తెలుసు కదా. సో ఇది చేసేయండి, ప్రాబ్లం లేదు. సో ఇది చేసిన ప్రాబ్లం లేదు. m into x minus x1. The equation of line AB is y minus y1 is equals to m into x minus x1. m అంటే ఏంటంటే స్లోప్ ఆఫ్ AB. స్లోప్ ఆఫ్ AB is already 2/5. నెక్స్ట్ y1 అంటే ఏ పాయింట్, ఫస్ట్ ఏ పాయింట్ ఉంది కదా, ఏ పాయింట్ తీసుకుంటాం. అంటే y minus y1 అంటే 1 ఈక్వల్స్ టు m అంటే ఏంటి, స్లోప్ ఆఫ్ AB. స్లోప్ ఆఫ్ AB అంటే 2/5. సో 2/5 ఈక్వల్ ఇంటూ x minus x1. x1 అంటే ఏ పాయింట్ లో -5. సో y minus 1 is equals to ఈ 5 లెఫ్ట్ సైడ్ పాజిటివ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. 5 into y minus 1 equals to 2 into x plus 5. 2 into x plus 5. 5 into y 5y is into plus into minus 5 is equals to 2x. 2 5 is 10. సో ఈ టోటల్ రైట్ సైడ్ సెండ్ చేసుకోండి. ఎందుకంటే x పాజిటివ్ వచ్చేది తీసుకుంటాం ఇప్పుడు కూడా. అంటే y టర్మ్స్ రైట్ సైడ్ సెండ్ చేస్తే ఏమొస్తుంది మనకి, 2x plus 10 minus 5y plus 5 is equals to 0. Plus 5y becomes minus 5y, minus 1 becomes plus 5. So 2x minus 5y, 10 plus 5, 15. 15 equals to 0. Therefore, this is the equation of line. Equation of line AB is 2x minus 5y plus 15 equals to 0. నేను ఏ పాయింట్ AB ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా, మీరు BC ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, సేమ్ ఆన్సర్ వస్తుంది. లేదా AC తీసుకొని దాన్ని కూడా సాల్వ్ చేసుకొని సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, 3 పాయింట్స్ కొలీనియర్ ప్రూవ్ చేయాలి. ఆ కొలీనియర్ ఉంటే ఆ లైన్ ఈక్వేషన్ ఏంటి, ఆ లైన్ ఈక్వేషన్ కూడా ఫైండ్ చేస్తాం. ఇది ఆ లైన్ ఈక్వేషన్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ కూడా సేమ్ మోడల్. ఏ పాయింట్ ఏంటి, ఏ పాయింట్ 1,3, B పాయింట్ -2, -6, C పాయింట్ 2, 6. A point 1,3, B point -2, -6, C point 2, 6. Same slope of AB find చేయండి. Slope of AB equals to ఏంటి ఫార్ములా, y2 - ఇక్కడ స్లోప్ ఫార్ములా, y2 - y1 by x2 - x1. AB అంటే A point x1 y1, B point x2 y2. సో y2 అంటే ఏంటి, -6 -3 by x2 అంటే -2 -1. -6 -3 -9 by -3. So minus cancel అవుతుంది, 3 1s are 3 3s are. Slope of AB equals to 3. Next slope of BC. So slope of BC equals to slope of BC, B point x1 y1, C point x2 y2. y2 minus y1 by 6 minus of -6 by 2 minus of -2. 6 plus 6 by 2 plus 2. 6 plus 6, 12 by 4. 4 1s are 4 3. 3 by 1 అంటే 3. 3 by 1 అంటే 3. సో స్లోప్ ఆఫ్ AB ఏంటి, 3. స్లోప్ ఆఫ్ BC ఏంటి, 3. రెండు స్లోప్స్ కూడా ఈక్వల్ ఉన్నాయి. Therefore slope of AB equals to slope of AB is equals to slope of BC. క్వశ్చన్ లో ఒకసారి చూడండి.
షో దట్ అంటున్నాడు. షో దట్ ఫాలోయింగ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంటే డెఫినెట్ గా వాడు ఇచ్చిన పాయింట్స్ అనేవి కొలీనియర్ కొలీనియర్ కావాలంటే రెండు స్లోప్స్ కూడా ఈక్వల్ రావాలి. మనకి ఇక్కడ మనం సాల్వ్ చేసిన ప్రకారం ప్లస్ మైనస్ మిస్టేక్ అయినా స్లోప్స్ ఈక్వల్ రాలేమనుకోండి మనం రాంగ్ చేసినట్టే. ఎందుకంటే వాడు షో దట్ కొలీనియర్ అంటున్నాడు. డెఫినెట్ గా కొలీనియర్ బాబు చూపించు అంటున్నాడు. సో రెండు స్లోప్స్ ఈక్వల్ రావాలి. ఏదైనా స్లోప్ మిస్టేక్ వచ్చే రాంగ్ రెండు స్లోప్స్ ఈక్వల్ రాలేదనుకోండి ఈ పర్టికులర్ ఈ ప్రాబ్లం లో అంటే మనం ఎక్కడ కదా మిస్టేక్ చేసినట్టే ప్లస్ మైనస్. సో అదొకటి జాగ్రత్త చెక్ చేసుకోండి. ఎందుకంటే వాడు షో దట్ అంటున్నాడు. therefore ABC are collinear. ABC are collinear points. Next equation of triangle లేదా equation of AB. Equation of line is same formula into y minus y1 is equals to m into m అంటే slope x minus x1. AB ఈక్వేషన్ ఫైండ్ చేద్దాం. సో A అంటే ఏ పాయింట్ ఇది x1 y1 కదా అంటే y minus y1 అంటే 3 is equals to స్లోప్ ఏంటి AB స్లోప్ 3 into x minus x1 అంటే 1. సో y minus 3 is equals to 3 into x 3x plus into minus 3. సో ఈ టోటల్ రైట్ సైడ్ చేస్తే సైన్ చేంజ్ అవుతాయి. అండ్ 3x minus 3 minus y plus 3 equals 0 అవుతుంది. సో plus 3 minus 3 cancel. So 3x minus y is equals to 0. This is a required equation of line. So given points are passing through this line. Given 3 points అనేది ఈ లైన్ మీద ఉంటాయి. Lies on the line 3x minus y. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ దీంట్లో లాస్ట్ ప్రాబ్లం థర్డ్ వన్. ఎందుకంటే మనం నంబర్స్ ఉంటే చేస్తాం, వీటిలో కొంచెం ఆల్ఫాబెట్స్ రూట్లు వచ్చినాయి అనుకోండి కొంచెం వెనక ముందైతాము. ఆ ప్రాబ్లం ఈజీ ఉంటుంది కానీ ఆ ప్రాబ్లం చూసినప్పుడే క్వశ్చన్ చూసినప్పుడే మనకు భయం వేస్తుంది. సో ఇది కూడా సేమ్ అంటే ఉంటుంది. ఇది చాలా ఈజీ. టెక్ స్క్రీన్ షాట్. సో మీకు ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కూడా మన యాప్ లో అవైలబుల్ ఉన్నాయి. యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తుందా. సో అక్కడ నుండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్కి వెళ్ళి అంజలప్ప మ్యాథ్స్ క్లాస్ అని సెర్చ్ చేయండి. అక్కడ అంజలప్ప మన యాప్ విజిబుల్ అవుతుంది. అక్కడ మీరు లాగిన్ అయితే మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఎంసెట్ అండ్ జేఈఈ మెయిన్స్ క్లాసెస్ ఉన్నాయి. మీ ఓన్లీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కావాలంటే ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓన్లీ సెకండ్ ఇయర్ క్లాస్ అంటే ఓన్లీ సెకండ్ ఇయర్ క్లాసెస్ కూడా ఉన్నాయి. లేదు సార్ రెండే క్లాసెస్ కావాలంటే కూడా రెండే అంటే బోత్ కంబైన్డ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆ క్లాసెస్ కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. అండ్ డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి యాప్లోకి వెళ్ళిన తర్వాత. అండ్ మీ ఎవరైనా ఫ్రెండ్స్ ఆర్ సీనియర్స్ ఉంటే వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఎస్పెషల్ మ్యాథ్స్ వన్ అయితే మాక్సిమం ఐపీ సంబంధించిన ఆల్ చాప్టర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి. మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్ లో కిందకి స్క్రోల్ చేస్తుంటే మీకు చాప్టర్ వైజ్ కనిపిస్తుంటాయి క్లాసెస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. దీంట్లో థర్డ్ వన్ సో వాడు ఇచ్చిన ఏ పాయింట్ ఏంటి కదా, ఏ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏ పాయింట్ అనుకుందాం. ఏ పాయింట్ ఏంటి a, b plus c. b పాయింట్ b, c plus a. c పాయింట్ c, a plus b. సో స్లోప్ ఆఫ్ ab సేమ్ స్లోప్ ఆఫ్ ab. అదే స్లోప్ ఫార్ములా రాయించి కొంచెం ఫార్ములాస్ నేర్చుకోండి. ఫార్ములా యూజ్ చేసే దగ్గర ఫార్ములాస్ నేర్చుకోండి. అన్ని ఫార్మ్స్ ఇచ్చడం లేకుండా ప్రాబ్లం లేదు మనకి. నేను ఇక్కడ ఫార్మ్ యూజ్ అవుతుందని చెప్తుంటా, నేర్చుకోండి. బిఫోర్ క్లాస్ ముందే ఫార్ములాస్ రాయిస్తాం మీకు. సో స్లోప్ ఆఫ్ ఏబీ అంటే ఫార్ములా y2 minus y1 by x2 minus x1. ఏబీ కదా మనం యూజ్ చేసేది అంటే a పాయింట్ x1 y1, b పాయింట్ x2 y2. సో y2 minus y1, y2 అంటే c plus a minus of y1 అంటే b plus c by x2 minus x1 b minus a. సో c plus a minus b minus c by b minus a. క్యాన్సిలేషన్ పాసిబుల్ అవుతుందా ఒకసారి చూడండి. ఇక్కడ మిస్టేక్ వేసిన c plus a y2 minus y1 by x2 minus x1 plus c minus c క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి న్యూమరేటర్ లో a minus b by b minus a. ఈ a minus b లో a -1 కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది, మైనస్ కామన్ తీస్తే మైనస్ బికమ్స్ పాజిటివ్, పాజిటివ్ బికమ్స్ నెగిటివ్. అండ్ మైనస్ b అవుతుంది ప్లస్ b అవుతుంది.
ప్లస్ ఏ మైనస్ ఏ అవుతుంది బై బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ క్యాన్సిల్. సో ఫైనల్ ఏమొచ్చింది -1. ఇదేంటి స్లోప్ ఆఫ్ ఏబి. ఇది స్లోప్ ఆఫ్ ఏబి. ఓకేనా. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ చేయండి. స్లోప్ ఆఫ్ బీసీ సేమ్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. బీసీ y2 అంటే ఏంటి a ప్లస్ b. సో a ప్లస్ b మైనస్ c ప్లస్ a బై x2 మైనస్ x1. x2 అంటే c మైనస్ b. సో is equals to a ప్లస్ b మైనస్ into ప్లస్ మైనస్ c మైనస్ a బై c మైనస్ b. ప్లస్ a మైనస్ a క్యాన్సిల్. b మైనస్ c వస్తుంది. b మైనస్ c బై c మైనస్ b. సో ఇక్కడ మైనస్ కామన్ తీసుకోండి. మైనస్ కామన్ తీస్తే వస్తుంది c మైనస్ b బై c మైనస్ b. సో c మైనస్ b క్యాన్సిల్ ఈక్వల్స్ టు -1. సో దీని స్లోప్ ఆఫ్ ab కూడా -1 వచ్చింది. స్లోప్ ఆఫ్ bc కూడా -1. దేర్ఫోర్ రెండు స్లోప్స్ ఈక్వల్ ఉన్నాయి చూడండి. స్లోప్ ఆఫ్ ab -1, స్లోప్ ఆఫ్ bc -1. దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ ab ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ bc. Slope of AB equals to slope of BC. Therefore, given points are collinear. Given points are collinear. Right. Next, equation of AB find here. Equation of AB. Equation of AB is line. You went a line. Y minus y1 is equals to m into x minus x1. A first point కదా అంటే x1 y1 అనేది ఫస్ట్ y ను తీసుకుంటాం. y మైనస్ ఏ పాయింట్ ఏంటి ఇది x1 ఇది y1. x1 y1 అంటే b plus c ఈక్వల్స్ టు m అంటే స్లోప్ ఆఫ్ ab. స్లోప్ ఆఫ్ ab ఎంత వచ్చింది మనకి -1. సో -1 into x minus x1. x1 అంటే a. సో y minus b plus into minus plus into minus c equals to minus into plus minus x minus into plus. So x left side అంటే x నెగటివ్ ఉంది కదా, x పాజిటివ్ ఉండాలి ఆల్వేస్. సో x లెఫ్ట్ కి వస్తే పాజిటివ్ అవుతుంది. x ప్లస్ y ఈ రెండు రైట్ సైడ్ సెండ్ చేసుకోండి, పాజిటివ్ అవుతాయి. is equals to a plus b plus c. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. x plus y is equals to a plus b plus c. So take screenshot. Very easy and important. So show that collinear అంటే రెండు స్లోప్స్ ఈక్వల్ అవ్వాలి. డెఫినెట్ ఈక్వల్ రావాల్సిందే, ఎందుకంటే వాడు షో దట్ అన్నాడు. షో దట్ అంటే వాడు ఏదైతే ప్రూవ్ చేయాల్సిందే. నెక్స్ట్ వాడు ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏబి వాడు మనకి స్లోప్ m అంటే స్లోప్ ఫైండ్ చేసాం. మన స్లోప్ ఆఫ్ ఏబి m అంటే స్లోప్ అక్కడ యూజ్ చేసుకుంటాం. మనం యూజ్ చేసుకొని సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ లైన్ వస్తుంది. ఓకేనా. ఇది రోమన్ 3 లో థర్డ్ క్వశ్చన్. ఇంకొక ఫోర్త్ క్వశ్చన్ కూడా ఉంది. అదంతా ఇంపార్టెంట్ కాదు ఐపీ కూడా, బట్ ఎంసెట్ కి మెయిన్స్ కి ఇంపార్టెంట్. మీడియన్, ఆల్టిట్యూడ్ అండ్ బైసెక్టర్స్ అది తర్వాత క్లాస్ లో ఒకసారి పర్టికులర్ వాటి గురించి ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ చెప్తాం. ఎందుకంటే డైరెక్ట్ ప్రాబ్లం చెప్తే అది కరెక్ట్ కాదు అది. సో వాట్ ఈస్ మీడియన్, వాట్ ఈస్ ఆల్టిట్యూడ్, వాటి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటి గురించి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అది తర్వాత క్లాస్ లో స్పెషల్ గా వాటి గురించి తీసుకుంటాం, ఎందుకంటే ఇంపార్టెంట్ అది. ఎంసెట్ కి మెయిన్స్ కి అయితే ఇంపార్టెంట్ అది. ఐపీకి అంతగా ఇంపార్టెంట్ కాదు, బట్ ఎంసెట్ మెయిన్స్ కి ఇంపార్టెంట్. ఓకేనా. థ్యాంక్ యూ.